ఇవాళ సండే నాన్ వెజ్ తినే వాళ్ళంతా ఇవాళ మార్కెట్ కి వెళ్తారు. చికెనో, మటనో, ఫిషో, ఫ్రాన్సో ఏదో ఒకటి కొంటారు. జనానికి ఉన్న ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడానికి కొందరు కుళ్ళిపోయిన మటన్ ని అమ్మేస్తున్నారు. ఏకంగా యూపీ లాంటి చోట్ల నుంచి తెచ్చి ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు తెలుసా. అందుకే ఏం కొనాలన్నా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో ఈ కల్తీ దందా పెరిగిపోతోంది. గోషామహల్లో పాడైపోయిన మటన్ ని అమ్ముతున్న ఒక షాప్ మీద గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఈ మటన్ షాప్ లో యూపీ నుంచి తీసుకొచ్చి మేక, గొర్రె మాంసాన్ని నిల్వ పెట్టారు. ఎంతో తెలుసా, వేలాది కిలోల మేక, గొర్రె మాంసం, తలలు, కాళ్లు స్వాధీనపరుచుకున్నారు. FSSAI అనుమతులు లేకుండా మాంసం విక్రయాలు జరుపుతున్నట్లుగా గుర్తించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఈ షాప్ ఉన్న రెప్యుటేషన్ ఏంటి? అంటే వేల కిలోల మాంసాన్ని అక్కడ నిల్వ చేశారు అంటే అది ఎంత పెద్ద దుకాణం, ఎన్నాళ్ళుగా ఇది నడుస్తోంది? ప్రతిభ, కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా తినే పదార్థాల నుంచి మొదలుకుంటే నిత్యావసర వస్తువుల వరకు కూడా ప్రతిదీ కల్తీనే కనిపిస్తోంది. అయితే తాజాగా మాత్రం గోషామహల్లో గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు ఇక్కడ దాదాపు 5,400కి సంబంధించినటువంటి ఏవైతే ఈ పాయా కోసం యూజ్ చేసేటటువంటి కాళ్ళు కావచ్చు, తలలు కావచ్చు, బ్రెయిన్, ఇవన్నిటిని కూడా సీజ్ చేశారు. మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ ఏదైతే గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేసినటువంటి ఈ షాప్ని. ప్రధానంగా ఒక GS ట్రేడింగ్ అనే ఒక పేరుతో శ్రీకాంత్ అనే ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో అతను ఈ యొక్క షాప్నంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. యూపీ నుంచి వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏవైతే ఇక్కడ ఒక కొన్ని స్టోరీస్కి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరహా ఫ్రిడ్జ్ల లోపల ఉన్నాయి. ఎవరైనా కస్టమర్లు ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలన్నా, ఇక్కడ నుంచి దుకాణాలకు విక్రయించాలన్నా కూడా కస్టమర్స్ని ఎవరిని లోపలికి పోనివ్వకుండా లోపల ఏవైతే ఈ కాళ్ళకి సంబంధించినవి, అంతేకాకుండా బ్రెయిన్కి సంబంధించినవి మటన్ రిబ్స్ ఉంటాయో వాటిని కూడా లోపల ఈ విధంగా అంటే అపరిశుభ్ర వాతావరణం కావచ్చు, అంతేకాకుండా పాడైపోయిన వీటన్నిటిని కూడా లోపల స్టోరేజ్ చేసి వీటన్నిటిని కూడా విక్రయిస్తున్నారు. ప్రధానంగా ఇవన్నీ కూడా FSSAI మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయో అవి పాటించాలి. కానీ అవి పాటించకపోవడం, వెటనరీ డాక్టర్ లైసెన్స్ లేకుండా మాంసం యొక్క నిల్వలు కావచ్చు విక్రయాలు జరపడం, అంటే వీళ్ళు యూపీ నుంచి పెద్ద మొత్తాలు ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే తెల్లవారుజామున టైంలో లేకపోతే హోటల్స్కి సంబంధించి ఈ యొక్క పాయా కానీ లేకపోతే బోటింగ్కి సంబంధించినటువంటి వాటికి ఇష్టంగా, అంటే ఈరోజు మళ్ళీ ఆదివారం కాబట్టి పక్కా సమాచారంతోనే 17 రోజుల నుంచి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ షాప్ మీద నిఘా ఉంచడం జరిగింది. నరసింగరావు అనే ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా ఇదంతా రన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కొన్ని అంటే దాదాపు 5,400కి సంబంధించినటువంటి అంటే కాళ్ళు కావచ్చు, అంతేకాకుండా ఈ బ్రెయిన్కి సంబంధించిన అన్నిటిని కూడా నిల్వ ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఇష్టంగా ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం లోపలికి ఎలవ్ చేయకుండా ఉండడము, తక్కువ ధరలకు అక్కడ నుంచి ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ సుమారు దాదాపు అంటే 12 కాళ్ళకు సంబంధించి ఒక డజను వీటిలు దాదాపు ఒక 1,000 రూపాయల వరకు కూడా బయట మార్కెట్లో విక్రయిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా 17 రోజుల నుంచి నిఘా పెట్టినటువంటి గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం ఈ యొక్క షాప్ మీద సోదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ.